గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది బెండకాయ పకోడా అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు చేసుకొని దాంట్లోనే 4 to 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 3 to 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి టేస్ట్ ఇచ్చేదైతే మటుకు పక్కాగా అల్లం వెల్లుల్లి పేస్టేనండి. అది కొంచెం అంటే స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు అది యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగానే. సో నేను మా పిల్లలు తింటారని కొంచెం స్పైసీ తక్కువగా చేసుకుంటున్నాను. ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని రకాల మసాలాలు ఈ ఉప్పు బెండకాయలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీనికి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ, బెండకాయలో ఆల్రెడీ జిగురు ఉంటుంది కాబట్టి అది నేను యాక్చువల్గా కొంచెం డ్రై చేసిన తర్వాత కలిపి ఉంటే బాగుండేది. మీరైతే అలా ట్రై చేయండి. ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతున్నాను. నేను వాటర్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది చూడండి, నేను మొత్తం ఒకేసారి ఉంపేయట్లేదు, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో వాటర్ని బాగా పట్టించి, ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పాను కదా, అది నేను కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు తింటారు కాబట్టి. ఇంకొక పక్క ప్యాన్లో ఆయిల్ వేసుకుని ముక్క ములిగే వరకు పకోడాకు సంబంధించి ఆయిల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఎంత ఆయిల్ అయితే తీసుకున్నాను. నాకైతే మటుకు కంప్లీట్ వీడియోలోనే కాదు, అంటే ఎక్కడా కూడా ఎక్కువ ఆయిల్ పీల్చుకున్నట్టు నాకేం అనిపించలేదు. సో చూడండి, సో ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా, అదే బెండకాయకి సంబంధించి, అది చూసారా, నాకైతే ఇలా అనిపించింది ఎందుకంటే నేను ఎక్కువ కారం యూజ్ చేయట్లేదు పిల్లలు తింటారని. సో ఈ పకోడీని మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వీడియోలో చూడండి, ఆయిల్ బుక్ కూడా బాగా రెడీగా ఉందన్నమాట. చూడండి, చూసారా, ఆయిల్ కూడా సర్ మరిగిపోతుంది. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీలు ఈ విధంగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఒకదానికొకటి అంటికిపోతుంది, అదే అతుక్కుపోతుంది, ఇలాగైతే కష్టం అని చెప్పి. అదేం ప్రాబ్లం కాదు. అది బాగా ఫ్రై అయిందంటే చేతితో ఇలా మెదపగానే సపరేట్ అయిపోతాయి. కానీ మీరు బాగా ఫ్రై అవనిచ్చింది లేనిది కూడా అక్కడ తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే దాన్ని మెదిపారో అది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫ్రై అనమాట. అది డీప్ ఫ్రై అయినట్టు, లేదంటే చూసుకోవాలి మీరే మరి. సో ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇచ్చేసుకోవాలి. ఇదిగోండి, పిల్లలకని చెప్పి మేము ఒక్కొక్కటిగా మళ్ళీ వాళ్ళు వేరేలా ఫీల్ అవుతారని చెప్పి ఒక్కొక్కటిగా మేము వేస్తున్నాము. ఇదిగో చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా పిల్లలకని చెప్పి ఇలా ఫ్రై చేసాం. ఫైనల్గా ఏంటంటే ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ మారిన తర్వాత, నేను ఇందాక వీడియోలో చూపించిన విధంగా కలర్ మారిన తర్వాత దాన్ని తీసుకొని ఒక కింద టిష్యూ ఉంటే టిష్యూ